మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మా బావ రాజు మా దుర్గత్తయ్య కొడుకు. మేమిద్దరం చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్ళం. మీరేనా వర్ష? వర్ష, ఇంత గొప్ప కుటుంబం అనేది మన కొద్దిపాటి పరిచయంలో నీ బాధ్యతని నేను నెరవేర్చగలననుకొని నన్ను నమ్మి ఈ కుటుంబానికి పంపించావా? దేవుడా, నన్ను వర్ష గుర్తుపట్టేలా చూడు. అమ్మమ్మా, లేమ్మా, కలకాలం చల్లగా ఉండు తల్లి. పదిహేనేళ్ల తర్వాత కూడా నన్నింత బాగా గుర్తుపెట్టుకున్నావమ్మా. నిన్నెలా మర్చిపోతానమ్మమ్మా? వర్ష, ఈ దుర్గత్తయ్య గుర్తుందా? గుర్తునేవత్తయ్య? ఆహా, నా వర్ష ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా అందరినీ గుర్తుపడుతుంది. నన్ను కూడా గుర్తుపడుతుంది అనుకుంటా. ఈవిడ దుర్గా అత్తయ్య అయితే పక్కన ఉన్నది రమేష్ మావయ్య అనుకుంటాను. ఆ పక్కన సంతోషం టెన్షన్ కలిపి రెప్ప వేయకుండా నన్నే చూస్తున్నారంటే వర్ష బావ రాజయ్య ఉంటారు. ఎలా ఉన్నావు తల్లి? నువ్వు మళ్ళీ తిరిగి రావటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. నేను బాగున్నాను మావయ్య, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. దేవుడా దేవుడా దేవుడా, పూజారి గారు అన్నమాట నిజం కాకుండా చూడు. వర్ష నన్ను గుర్తుపట్టేలా చూడు. నువ్వు రాజుబావవి కదా? బాగున్నావా బావా? ఒరే రాజు, చూసావారా? నీ మరదలు నిన్ను మర్చిపోలేదు.
మరి వర్ష అమ్మా నాన్న ఎక్కడున్నారు? అమ్మా వర్ష, లోపలికి పదమ్మా. అమ్మా నాన్న ఎక్కడమ్మా? ముందు లోపలికి పదమ్మా, పద. నా మరదలు నన్ను గుర్తుపట్టేసింది రోయ్. రేయ్, ఇంకా అలా నిలబడి చూస్తున్నారేంట్రా? తీర్మానం వాయించండి. వచ్చింది ఈ ఇంటి వారసురాలు కాదు, మన శత్రువు. ఇక తిరిగి రాదు, ఆస్తి మనకే చెందుతుందన్న టైంలో వచ్చింది. ఏం చేద్దామన్నయ్యా? ఇళ్ళలగ్గానే పండగ కాదరా లింగం. అది ఆస్తికి రిజిస్ట్రేషన్ చేయిస్తుంటే చప్పట్లు కొట్టడానికి మనమేమన్నా చేతులకి గాజులు వేసుకున్నామా? అడ్డుపడతాం. అవసరమైతే అడ్డు తొలగిస్తాం. ఇది మన ఇల్లు.